హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక మంచి వ్యూ అయితే చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈరోజు మా మార్నింగ్ రొటీన్ ఏంటంటే మా పిల్లలతో ఒక 1 అవర్ స్టడీ అవర్. పిల్లలతోనైతే క్యాలిగ్రఫీ అలాగే తెలుగు చదివించడం రాయించడం అయితే జరుగుతుంది. నేనేమో ఎన్సీఆర్టీ చదువుతున్నాను. ఈ వీడియో మా అమ్మాయి తీసింది, సరిగ్గా తీయలేదు, ఏమనుకోవద్దు. మా అబ్బాయి 6th ఉన్నప్పుడే క్యాలిగ్రఫీ రైటింగ్ రాస్తుంటే నాకు అర్థం కాక నేనే వద్దు ఆపే నార్మల్గా రాయి అని చెప్పాను. ఇప్పుడేమో తనకు కొంచెం టఫ్గా ఉంది రాయడం. మా పాప అయితే కర్సీ రైటింగే రాస్తుంది. ఈ హాలిడేస్లో అయితే రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయించాలి, అలాగే తెలుగు కూడా ఇంప్రూవ్మెంట్ చేయించాలి. నేనైతే పిల్లల్ని చదివించాక ఇంకా పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాము. తర్వాత మర్చిపోయాను, మిక్సీ పాడైందని ఇంకా ఆపేసి దోశ వేసి పిల్లలకి ఇంకా టమాటో చట్నీ ఉంది. టమాటో చట్నీ అయితే మా మమ్మీ తెచ్చింది. ఇక దాన్ని తాలింపు పెట్టేశాను. దోశను టమాటో చట్నీ వేసుకొని తిన్నాము. మా అబ్బాయి హెయిర్ కటింగ్ అని వెళ్ళి ఏంట్రా గుండె వేయించుకున్నావు? చల్లగా ఉంటుంది ఎండాకాలం అని గుండు చేపించుకున్నాడంట. సమ్మర్ కటింగ్ ఏది రైట్ చూడరా. నిన్న బర్త్డే, ఈరోజు గుండు. బహుశా గుండు గుండు అని కామెంట్ అయితే చేస్తున్నాము మా పాప నేను. గుండులో కూడా క్యూట్గా ఉన్నాడు. ఇంకా పిల్లలు తిన్నాక ఇంకా అదే ప్లేట్లో ఒక దోశ వేసుకొని చట్నీ వేసుకొని తిన్నాను. మా బాబుకి కూడా నేను తినేటప్పుడు పెట్టాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నేను ఒక మంచి సన్ రైజింగ్ వ్యూ అయితే మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఎన్ని కష్టాలు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇదైతే పవిత్ర సంగమం ఘాట్. ఇది విజయవాడ దగ్గరలో ఉంటుంది. నేనైతే నిన్న ఫుల్ వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. వ్యూ అని చెప్పా కదా, ఇదేనండి. ఇంకా కెమెరాలో కొంటే బయట ఇంకా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా 5కి అలా వస్తే కనుక మీరు ఈ వ్యూని చూడవచ్చు. ఎక్కువ కార్లు వేసుకొని విజయవాడ నుంచి ఎక్కువ మంది వస్తారు. సాటర్డే సండే అయితే అసలు ఖాళీనే ఉండదు ఇక్కడ. మా హస్బెండ్ని వీడియో తీయమంటే రౌండ్గా తిప్పాడు కెమెరా. ఇంటికి వచ్చేసి ఇంకా పిల్లలకి ఇంకా కర్రీ అయిపోతే జీలకర్ర రైస్ చేశాను. ఇదైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో పెడతాను. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.